హే గాయ్స్ వెల్కమ్ టు అహన్యశ్రీ బొటిక్. సో నేను మీకు చూస్తున్న ఈ సారీ ఒక పాప నాకు కస్టమైజ్ వచ్చింది. కస్టమైజ్ ఇవ్వమని చెప్పేసి క్రాప్ టాప్ మోడల్ చెప్పారు. ఓకే సరే కుడదామని చెప్పేసి ఇంక ఈ సారీ తీసుకొచ్చినాం. సో సారీకి మొత్తం చిన్న చిన్నగా చమ్కీ వర్క్ అనేది వచ్చింది. సారీ మొత్తం బాగుంది, క్లాత్ బాగుంది. ఫస్ట్ టైం అనిపించింది క్లాత్ స్మూత్గా మంచిగా అనిపించింది. డిజైన్ రౌండ్ రౌండ్గా మళ్ళీ అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న వర్క్ వచ్చింది. ఏమో బ్లౌజ్ పీసు ఓవరాల్గా మొత్తం చిన్నగా కట్ వర్క్ అనేది వచ్చేసింది. సో వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి, సారీ అందరికీ. కొంచెం నేను కోల్డ్ అయిపోయి కొంచెం ఫీవర్గా ఉండే, సో వీడియోస్ తీయలేకపోతున్నా. అంటే స్టిచ్చింగ్ జరుగుతుంది కానీ ఓవరాల్గా నేను వీడియోలు తీయలేకపోతున్నా, ఇబ్బంది అయిపోతుంది. సో తొందరగా కుట్టేసి ఇచ్చేయమని చెప్పేసరికి ఇచ్చేసి అయిపోతుంది. సో కొంచెం లేట్ అయిపోతుంది. ఈ కొంగుకు మొత్తం కట్ వర్క్ అనేది వచ్చేసింది. సారీ ఓవరాల్గా మొత్తం చిన్న కట్ వర్క్ తోటి చెమ్కీ వర్క్ అనేది వచ్చేసింది. ఇంకా నా పిచ్చి చేష్టలు చూడండి. ఇంకా బ్లౌజ్ చీరని కట్టుకోవాలనే ఫీలింగ్ తోటి ఇష్టం ఉన్నట్టు చుట్టేసుకుంటున్నా. అంటే మీకు చూడడానికి క్లాత్ ఎలా ఉందో చూపెట్టడానికే నేను ఇలా చేస్తున్నా. అంటే స్మూత్గా ఉంది, అంటే ఇట్లా వేసుకోగానే సెట్ అయిపోతుంది కాబట్టి మీకు అలా చూపెట్టాలనే ఫీల్ తోటే నేను అలా కట్టేసుకొని చూపెడుతున్నా. సో ఇది ఓవరాల్గా సారీ మాత్రం బాగానే ఉంది. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టది. ఇలా ఇలా ఉంటే బాగుంటుంది సారీ. ఇలా ఉంటే ఇంకెన్ని డ్రెస్సెస్ అన్నా కుట్టేయచ్చు అన్న ఫీల్ వస్తుంది. సో ఓవరాల్గా మొత్తం చమ్కీ వర్క్ తోటి చమక్ చమక్ అని అంటుంది. చమ్కీలా అంగీలేసి వదినే అన్నట్టుంది. ఇక బ్లౌజ్కి అయితే ఇక్కడ చిన్న కట్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి. బ్లౌజు మొత్తం కలిపి 5 మీటర్స్ వచ్చింది. క్లాత్ మాత్రం సూపర్గా ఉంది, మెత్తగా బాగుంది, చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఇది క్రాప్ టాప్ మోడల్ కుడదామని చెప్పేసి వాళ్ళు చెప్పిన మోడల్ లానే కుడదామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ అందరికీ.